యాంకర్ రవి సుడిగాలి సుధీర్ ఇప్పుడు ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఒక ప్రముఖ ఛానల్లో సుడిగాలి సుధీర్ యాంకర్ రవి ఒక స్కిట్ చేశారు. అక్కడ ఆ స్కిట్లో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆ స్కిట్ చేశారు అంటూ హిందూ సంఘాలు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు. రవిని క్షమాపణలు చెప్పాలి అంటూ యాంకర్ రవికి కేశవరెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేశారు. క్షమాపణలు చెప్పేదే లేదు అని యాంకర్ రవి అంటున్నారు. ఛానల్ ఓనర్కు చెప్పుకోండి అని యాంకర్ రవి చెప్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళకి ఏం జరుగుతుందో మీకు అదే జరుగుతుంది అంటూ ఇటువైపు నుంచి మాట్లాడుతున్న వ్యక్తి మాట్లాడారు. యాంకర్ రవికి వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేశారు కేశవరెడ్డి. ఈ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఒక స్కిట్ చేశారని, అయితే గతంలో ఒక సినిమాలో ఉన్న స్కిట్ అని రవి చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పుడు మీరు దాన్ని ఉద్దేశపూర్వకంగా ఇక్కడ చేశారు కాబట్టి మీరు క్షమాపణ చెప్పాలి అంటూ కేశవరెడ్డి అడుగుతున్నారు. మేము దాన్ని డిలీట్ చేశామని రవి అంటూ ఉన్నారు. అయినా కూడా క్షమాపణ చెప్పాలి అని కేశవరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అయితే మీరు ఛానల్ యాజమాన్యాన్ని అడగండి అంటూ రవి బదులిచ్చారు. ఒకసారి రవికి కేశవరెడ్డికి మధ్య జరిగిన సంభాషణ ఏంటో విందాం. జీ తెలుగు ఆఫీస్ మాదాపూర్ ఉంది సార్. మర్సిడీస్ షోరూమ్ వెనకాల మాదాపూర్ లో జీ తెలుగు ఆఫీస్, జీ తెలుగులో వచ్చింది సార్ ఇది. ఒక్కసారి వాళ్ళు చేపించారు సార్ మొత్తం. మేము తీయమన్నాం, తీసేసారు, వీడియో తీసేసారు. అరే కొంతమంది హర్ట్ అవుతున్నారు, అందులో ఏం లేదు అయినా హర్ట్ అవుతారంటే తీసేసారు. ఓకే, మీరేమన్నా చేయగలుగుతారు? లేదా సార్, అది ఛానల్ పర్మిషన్ లేకుండా మేము చెప్పలేము. అదే నేను ఏమంటున్నా, హిందువులు మిమ్మల్ని ప్రతి ఒక్క హిందూ ఇప్పటిదాకా మీ షోలు చూసి మిమ్మల్ని లైకులు చేసి మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చిర్రో అదే హిందూ సమాజాన్ని మాత్రం మీరు క్షమాపణ చెప్పనంటారు, అంతే కదా? మీరు అడిగిన దానికి నా సమాధానం సార్, మేము హిందూని కాదని చెప్పారు కదా మీరు ఇప్పుడు ఇందాకనే. మేము హిందూని నేను ఇండియన్ సార్. మీరు ఇండియన్ అని చెప్పారు కదా, హిందూ భారతీయుణ్ణి అల్లాకి పూజిస్తా, శివుణ్ణి పూజిస్తా. మీరు పూజించుకోండి. ఇతర మతస్థుల మీద మీరు చేసే దమ్ముందా అండి? మీరు ఇంత మాట్లాడుతున్నారు. హిందువులు కనుక ఏం చేయలేరు కనుక చులకనగా ఉంటారు కనుక హిందువుల ప్రతి ఒక్కరు హిందువుల మీద పడతారండి. ఇప్పుడు మేము హిందువులను కూడా ఏమీ అనలేదని నేను ధైర్యంగా చెప్తున్నా. ఆ స్కిట్ ద్వారా ఏ హిందూని ఏమనలేదు. కించపరిచిరండి, మా మనోభావాలు దెబ్బతిన్నాయి రవి గారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి కనుకనే నేను మీకు ఫోన్. డెఫినెట్ గా ఓకే, మీకు ఇబ్బంది అయ్యింది కదా, కాబట్టి మీకు ఇబ్బంది జరిగింది కాబట్టి మీరు జీ తెలుగుకి వెళ్ళండి సార్. అక్కడ డైరెక్ట్ వెళ్తాము, మేము లీగల్ ఏం యాక్షన్ తీసుకుంటాం, అట్లేం లేదు. రైట్ సార్. మీకు ఎందుకంటే మీకు నామూషి ఫీల్ అవుతారు మీరు. క్షమాపణ రాంగ్ అండి, మీరు రాంగ్. నేను ఏమంటున్నా, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే మేము చేస్తాం ఇట్లానే అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. గతంలో కూడా ఆయన ఇట్లే మాట్లాడాడు, లాస్ట్ ఏమైందో తెలుసు. రాంగ్. ఎవరు చేసినా హిందూ సమాజానికి కించపడితే ఎవరైనా సరే వాళ్ళకి చట్టపరంగా బుద్ధి అయితే చెప్పొచ్చు కదా. అక్క అయితే మాకు